ఇలాగా ఈ ఒక్క పరమాత్ముని దర్శించటానికి ఉన్నటువంటి ఒకే ఒక మార్గం ఏంటంటే ఈ భక్తి అనేటువంటి ఈ మార్గం. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కొన్నిసార్లు ఋషులు వాళ్ళ తాలూకు అనుమతి ఇవ్వకుండా కొన్ని విషయాల్ని చెప్పటానికి మనకి ఆ అనుజ్ఞ లేనప్పుడు చెప్పడానికి చాలా కష్టం అవుతుంది. ఈ యొక్క రామాయణ భారత కథాగమనాల్లో ఉన్నటువంటిది ఏంటంటే వాటిని తెలుసుకోవాలి అంటే ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కథాగమనాన్ని బాగా తెలుసుకోవాలి. ఆ కథలో ఉన్నటువంటివన్నీ ప్రదేశాలు, ఆ కథలో ఉన్నటువంటి వ్యక్తులు, వాటన్నింటినీ కూడా బాగా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత వాటికి ఉన్నటువంటి అర్థమేమిటి, శబ్దార్థమేమిటి, భావార్థమేమిటి, భాషార్థమేమిటి అనేటువంటి విషయాల్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే అది పరిపూర్ణమైనటువంటిది అవుతుంది. తప్పితే అలా కాకుండా పరిపూర్ణత రాదు. నారద మహాముని బ్రహ్మలోకం దగ్గర నుంచి విష్ణువు, అలాగే మహేశ్వరుడు శివుడు, ఏ ఒక్క లోకానికైనా యథేచ్ఛగా వెళ్ళిపోతూ ఉండేటువంటి ఆయన ఒకనాడు ఈ సనకసనందనాథులైనటువంటి ఆ ఒక సనకసుడి దగ్గరికి వచ్చి, నాకు ఈ యొక్క ఆత్మతత్వమే తెలియటలేదు కనుక నాకు ఆత్మతత్వాన్ని చెప్పమని చెప్పేసి అని అడగటం జరిగింది. అది విన్నటువంటి సనత్కుమారుడు, ఇప్పటి వరకు ఏ విద్యలు మీరు నేర్చుకున్నారు అని బ్రహ్మమానస పుత్రుడైనటువంటి ఆ ఒక్క నారద మహామునిని అడగటం జరిగింది. ఈయన బ్రహ్మ విద్య నేర్చుకున్నాను, భూణ విద్య నేర్చుకున్నాను, స్త్రీ విద్య నేర్చుకున్నాను అని ఇలాగ విద్యలన్నింటి గురించి చెప్పటం జరిగింది. ఇవన్నీ విన్న తర్వాత ఆ ఒక సనత్కుమారుడు, స్వామి మీరు ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి విద్యలన్నీ కూడా శబ్దము, శబ్దార్థంతోనూ నేర్చుకున్నారు. శబ్దం అంటే ఏంటి, ఆ శబ్దానికి ఉన్నటువంటి అర్థమేమిటి అనేటువంటి విషయంలోనే మీరు ఇంతవరకు నేర్చుకున్నారు. కనుక ఆ విద్యలన్నింటినీ కూడా ఒక సంవత్సర కాలం వాటిని అసలు జ్ఞప్తికి తెచ్చుకోకుండా నేను చెప్పేటువంటి ఈ ఆత్మయోగాన్ని మీరు అభ్యసించండి. వాటన్నింటినీ కూడా, ఆ విద్యలన్నింటినీ కూడా కట్టకట్టి పక్కన పెట్టి నేను చెప్పేటువంటిది వినండి అని చెప్పేసని ఈ ఒక్క సనత్కుమారుడు చెప్పటం జరిగింది. అలాగే మనకి ఎలా జరుగుతూ ఉంటుందంటే ఈ ఒక పురాణాన్ని ప్రారంభిస్తే జనక మహారాజు అని కానీ, లేకపోతే దశరథుడి గురించి ప్రారంభిస్తే అయోధ్యని కానీ, ఇలాగా మనకి చెప్పటం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క కౌసల్య ఉన్నటువంటి దీనికి ఈ దీంట్లో కోసల రాజ్యము అని చెప్పేసని అని అంటారు అని చెప్పేసని ఈ కోసల రాజ్యం గురించి చెప్పటం ప్రారంభించారు. ఇందాక పురం అంటే ఏమిటి, ఈ పురంలో ఉండేటువంటి వాడు జీవేశ్వరుడు ఉంటాడు, అలాగే ప్రాణేశ్వరుడు కూడా ఉంటాడు. ఈ ఇద్దరు పురుషులు ఉండటంటే దాన్ని పురము అని చెప్పేసి అని అంటాము అని చెప్పేసి అని కిందటిసారి చెప్పటం జరిగింది.
ఇప్పుడు కోసల రాజ్యము అంటే ఏమిటి, అసలు కోసలము అంటే ఏంటి, ఈ కోసల రాజ్యంలో ఎవరు ఉంటారు, ఈ కోసల రాజ్యానికి ఉన్నటువంటి కొలతలు ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం బాగా తెలుసుకోవాల్సిన విషయం. ఏమీ తెలియకుండా అయోధ్య లేకపోతే వారణాసి అనేటువంటి రాజ్యాలు అనేటువంటి పేర్లు వింటే వాటి మూలంగా మనకు వచ్చేటువంటి ఫలితం అంటూ ఏమీ ఉండదు. ఈ కోసల రాజ్యం అనేటువంటిది 12 యోజనాల పొడవు, 3 యోజనముల వెడల్పు, అనగా 12 మూళ్ళు 36 యోజనముల వైశాల్యముగా వర్ణిస్తాము ఈ యొక్క కోసల రాజ్యాన్ని. ఈ 36 అంటే ఈ 36 చదరపు మైళ్ళు కలిగినటువంటి దానికి ఈ యొక్క గాయత్రి మంత్రంలో ఇది 36 అక్షరాలతో ఉంటుంది. ఈ యొక్క గాయత్రి మంత్రము అనేటువంటిది, ఈ యొక్క గాయత్రి మంత్రాన్ని కుటుంబీకులు చేసేటువంటిది 24 అక్షరాలతో ఉంటుంది. సన్యాసులు వాళ్ళు చేసేటువంటిది 8 అక్షరాలతో ఉంటుంది. దీన్ని ఋషులు చాలా గుప్తంగా ఏం చెప్పారంటే, కోసల రాజ్యము అనేటువంటిది ఏంటంటే 12 యోజనముల పొడవు, 3 యోజనముల వెడల్పుగా 12 × 36 యోజనముల వైశాల్యముగా వర్ణిస్తారు. కృతయుగ తత్వంలో గత 36 యోజనములు అనగా 8 మైళ్ళు కావున ఈ 8 × 12 96 మైళ్ళ పొడవు అనేటువంటి దాన్ని ఇక్కడ వీటికి ఒక సంఖ్యాశాస్త్రంలో చెప్పడం జరుగుతోంది. ఈ 96 మైళ్ళ పొడవు, ఈ 96 మైళ్ళ పొడవు ద్వాపరయుగమున శరీర సంబంధ తత్వముగా వర్ణించుచున్నవని ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం. ఈ తత్వవిమర్శమని తెలుసుకోవాల్సిన విషయం. అయితే ఈ వెడల్పు 8 మైళ్ళు × 3 అనేటువంటిది వచ్చేటప్పటికి 24 మైళ్ళు గాయత్రి మంత్రం కింద కృతయుగ దేహతత్వమున 36 త్రేతాయుగ దేహతత్వమున 25 ద్వాపరయుగ తత్వమున 96 కలియుగ తత్వమున 108 కలియుగంలో ఉన్నటువంటి తత్వాలుగా ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయము. అంటే గాయత్రి మంత్రము అనేటువంటి దానికి మొట్టమొదటి అక్షరాలు ఎన్ని ఉన్నాయంటే 36 అక్షరాలు, బీజాక్షరాలు 36 బీజాక్షరాలు ఉన్నాయి. ఈ యొక్క 36 బీజాక్షరాలని ఇది కృతయుగంలో వాళ్ళు చేసినటువంటి గాయత్రి మంత్రము 36గా వాళ్ళు చేశారు. అదే త్రేతాయుగానికి వచ్చేటప్పటికి గాయత్రి మంత్రానికి కుటుంబీకులందరూ కూడా, కుటుంబంతో ఉన్నటువంటి సంసారికులందరూ కూడా 24 అక్షరాలు కలిగినటువంటి గాయత్రి మంత్రాన్ని చేశారు. ఋషి సాంప్రదాయం అంతా కూడా 8 అక్షరాలు కలిగినటువంటి గాయత్రిని వాళ్ళు చేయటం జరిగింది. ఈ యొక్క కృతయుగంలో ఉన్నటువంటి దేహతత్వము అనేటువంటిది 36 అక్షరాలుగా ఉంది. అదే త్రేతాయుగంకి వచ్చేటప్పటికి ఈ యొక్క ఇది 24 అక్షరాలుగా ఇది మారిపోయింది. ద్వాపరయుగానికి వచ్చేటప్పటికి ఇంకోలాగా వచ్చింది, 96 అక్షరాలుగా వచ్చింది. ఈ కలియుగానికి వచ్చేటప్పటికి తత్వము 108 తత్వాలుగా మారిపోయింది. ఇలా మారటాన్ని చూసి దీన్ని పురము అని చెప్పేటువంటి దానికి తీసుకొచ్చి ఈ యొక్క తత్వమే పురములో ఉంటుంది. ఈ యొక్క పురానంతటికీ కూడా ఒక కట్టుబాటు, ఒక వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడున్నటువంటి కలియుగంలో
108 తత్వాలు అనేటువంటివి ఇప్పుడు ఉన్నటువంటి తత్వాలు. ఇవి కొంచెం వివరణగా చెప్పుకుంటూ వెళ్ళాలంటే పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచకోశ తత్వము, ఇలాగా వీటిని తీసుకుని మళ్ళీ వీటిని 5 కింద విభాగాల కింద చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఇవి 108 కింద మారతాయి అనేటువంటి విషయాన్ని గ్రహించవలసిన విషయం. ఎందుకంటే పూర్తిగా ఇటువంటి వీడియోల్లో వీటిని వివరణ చేయలేము. ఋషి సాంప్రదాయము కొన్నింటికి అనుమతిస్తుంది, కొన్నింటికి అనుమతి ఇవ్వదు. అనుమతి ఇవ్వకపోతే ఇలా వీడియో చేస్తూ ఉండగానే ఆగిపోతూ ఉంటుంది. దానంతా అదే ఆగిపోతుంది. ఎందుకు ఆగింది అని చెప్పి సాంకేతిక లోపమా అని చెప్పి చూస్తే అది ఆ ఋషి సాంప్రదాయం వాళ్ళు అనుమతించకపోతే అక్కడికి ఆగిపోతుంది. కనుక ప్రతిదీ కూడా నేను ఇక్కడ వివరణ చేయలేను. కాబట్టి ఈ కలియుగంలో తత్వాలు ఏంటంటే 108 తత్వాలు కలిగినటువంటిది. ద్వాపరయుగంలోనేమో 96 తత్వాలు కలిగినటువంటిది. త్రేతాయుగంలో తత్వాలు 24 తత్వాలు కలిగినటువంటిది. కృతయుగంలో 24 తత్వాలు ఉన్నటువంటిది అనేటువంటివి వీటిని జాగ్రత్తగా గమనించవలసిన విషయం. అయితే ఇక్కడ ఈ యొక్క పురంలో ఈ యొక్క ఈశ్వరుడు ఉండటానికి ఒక సౌధము అనేటువంటిది ఉండాలి, ఒక భవనము అనేటువంటిది ఉండాలి. ఈ సౌధానికి ఒక పేరు ఏం పెడతారంటే మహారాజ సౌధమున అని చెప్పేటువంటి పేరు పెడతారు. రాజసౌధము అంటే రాజు కానీ, ఈశ్వరుడు కానీ, జీవేశ్వరుడు కానీ ఉండేటువంటిది. దీనికి 5 కక్షలు ప్రాకారాలు కలవు అని ఈ 5 ప్రాకారాలు ఏంటయ్యా అని అంటే ఈ జీవుడు అనేటువంటి ఈ జీవేశ్వరుడు ఉండేటువంటి దానికి 5 ప్రాకారాలు ఏంటయ్యా అంటే అన్నమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము, ఆనందమయ కోశములు అనేటువంటివి ఈ 5 కోశాలు కూడా ఈ యొక్క దేహంలో ఉంటాయి. నేను చాలాసార్లు చెప్పుకొచ్చాను, స్వర్గం అంటే ఎక్కడో లేదు అనేటువంటిది. ఈ యొక్క అన్నమయ కోశము అనేటువంటిది మనం తీసుకునేటువంటి ఆహారం ఏదైతే ఉంటుందో ఆ ఆహారాన్ని ఈ యొక్క జీవరాశులన్నీ కూడా అన్నంలో నుంచి పుడతాయి, అన్నంలోనే పెరుగుతాయి, అన్నంలోనే లయమవుతాయి అని చెప్పేసి అని వేదం చెప్పేటువంటిది. కనుక ఈ అన్నమయ కోశము అనేటువంటిది చాలా పెద్దగా ఉంటుంది. తర్వాత ప్రాణమయ కోశము అని చెప్పేసి అంటాము. ఈ ప్రాణాన్ని గురించి పూర్తిగా వివరణ ఇవ్వద్దు అని చెప్పేసి అని ఋషి సాంప్రదాయం చెప్పేటువంటి మాట. దీన్ని మామూలుగా చెప్పి వదిలేయాలి, కానీ వివరణలకి తీసుకెళ్ళి ప్రాణాన్ని గురించి చెప్పవలసినటువంటి అవసరం లేదు, దాన్ని జీవరాశులకి అవసరం లేదు అని చెప్పేసి అని చెప్తారు. ఆ ఊపిరి తీసుకుని వదిలేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ ఊపిరితిత్తులుగా ఉన్నటువంటి దాన్ని ఈ యొక్క ప్రాణమయ కోశము అని చెప్పేసి అంటారు. మనోమయ కోశము, ఈ మనోమయ కోశము అనేటువంటిది ఈ యొక్క జీవుడికి ఈ మనస్సుకి మధ్యన ఈ యొక్క చిత్తకి ఈ యొక్క మనోమయ కోశం అనేటువంటిది ఉండి ఈ మనోమయ కోశం నుంచే ఈ చిత్తానికి ఆ ఒక ఆజ్ఞలు వెళ్తూ ఉంటాయి. ఈ జీవుడు ఈ మనస్సుకి మనోమయ కోశానికి అక్కడికి మాత్రమే ఆజ్ఞల్ని పంపించడం జరుగుతూ ఉంటుంది. విజ్ఞానమయ కోశము అసలు ఉన్నదంతా ఇక్కడ బుద్ధి నుంచి జీవుడికి వచ్చేటువంటిది విజ్ఞానము అనేటువంటి జ్ఞానము ఈ విజ్ఞానమయ కోశానికి వస్తుంది. ఈ విజ్ఞానం ఎప్పుడైతే సంపాదిస్తాడో, అజ్ఞానం లేకుండా విజ్ఞానంలోకి ఎప్పుడైతే జీవుడు వస్తాడో అప్పుడు ఆ జీవుడు ఆనందమయ కోశంతో ఉంటాడు, ఆనందంలో ఉంటాడు. ఆ ఆనందాన్ని స్వర్గము అని చెప్పేసని మన ఋషి సాంప్రదాయం చెప్పినటువంటిది.
అంత తప్పితే స్వర్గము అంటే ఇది ఎక్కడో ఆకాశంలో ఏదో ఒక గ్రహంలోనూ ఉంటుంది అనేటువంటి కాదు. ఆనందంతో ఉంటూ ఎటువంటి కోరికలు, దుఃఖాలు, ఎటువంటి బాధలు లేకుండా ఉండేటువంటి ప్రదేశాన్ని మాత్రమే స్వర్గం అని చెప్పేసి అంటారు అని చెప్పేసి చెప్పటం జరిగింది. కనుక ఇటువంటి విషయాలన్నింటినీ తెలుసుకుంటూ ఈ యొక్క పురము అనేటువంటిది ఈ యొక్క దేహమే పురము. ఈ దేహం అనేటువంటి పురములో ఈ జీవేశ్వరుడు అనేటువంటి వాడు ఉండి ఈ యొక్క పురాన్ని పాలిస్తూ ఉంటాడు. ఈ జీవేశ్వరుడు ఉండటానికి ఉన్నటువంటి రాజసౌధమే ఈ ఆత్మగా విరాజిల్లుతూ ఉండేటువంటిది. దీనిలోకి ఈ రాజసౌధంలోకి ఎలాగైతే మనం వెళ్ళటానికి ప్రవేశ నిషిద్ధమో, ఆ ఒక అనుబంధం ఉంటే కానీ ఆ రాజసౌధంలోకి ప్రవేశించలేమో, అలాగే ఆత్మతత్వము అనేటువంటి దాన్ని తెలుసుకుంటే మాత్రమే మనం ఆ ఒక్క రాజసౌధంలోకి ప్రవేశిస్తాము. ఆ ఒక హృదయంలోకి, ఆ ఒక్క ఆత్మలోకి ప్రవేశిస్తాము. ఆ ఆత్మ ప్రకాశిస్తూ ఉంటుంది. ఇక్కడ యమధర్మరాజు గారు చెప్పినట్టుగా ఈ ఒక్క ద్రవ్యాలతో చేసేటువంటి యజ్ఞం కాదు, ఈ ఒక్క ఆత్మ అనేటువంటి ఈ ఒక్క జీవేశ్వరుడు ఉన్నటువంటి ఈ అగ్నిని తీసుకొని ఈ మనోమయ కోసము, అలాగే ఈ అన్నమయ కోసము, అలాగే ఈ ప్రాణమయ కోసము, విజ్ఞానమయ కోసము, ఆనందమయ కోశాల్లో నుంచి ఈ యొక్క కోశాల నుంచి పూలని పుష్పింపజేసి ఈ పుష్పాలతో భగవంతుడు అయినటువంటి విరాట్ పురుషుని అర్చించాలన్నారు తప్పితే పూలతో అర్చించమన్నారని చెప్పేసి ప్రకృతిలో నుంచి వచ్చినటువంటి ఈ చెట్లకు కాల్సినటువంటి పూలను తీసుకొచ్చి పూజ చేసేందు మూలంగా ఏమీ ప్రయోజనం లేదు. ఇది బాహ్యమైనటువంటి పదార్థాలే. ఈ అన్నమయ కోసము అనేటువంటి ఈ రే, ఇది మామూలుగా ఈ ఒక బియ్యంతో అన్నం వండి దీన్ని రే అని చెప్పేసి అని అంటారు. ఇలా చేసే దాన్ని దీన్ని అగ్నిలో ఆహుతి చేస్తూ బాహ్యంగా చేసేందు మూలంగా వచ్చేటువంటి ప్రయోజనం లేదు. దీన్ని ఈ యొక్క అన్నమయ కోశాన్ని ఈ యొక్క ఆత్మతో సమన్వయోగం చేసి ఆత్మలో ఈ యొక్క అన్నమయము అనేటువంటి పదార్థాన్ని వేసినప్పుడు ఆ ఆహుతులు ఆ విరాట్ పురుషుడికి చెందుతాయి అనేటువంటి విషయాన్ని మన ఋషి సాంప్రదాయం ఎంతో చక్కగా చెప్పినటువంటి విషయం. ఇది తెలిసినటువంటి ఋషి పుంగవులు ఎవరూ కూడా ఎక్కడికి కూడా సంచారం లేకుండా వాళ్ళ ఆశ్రమాలని ఆ ఒక్క మహారణ్యంలో ఏర్పాటు చేసుకుని ఈ యొక్క యజ్ఞ యాగాది క్రతువుల్ని చేయటం ప్రారంభించారు. ఈ యజ్ఞాలు 5 రకాలుగా ఉంటాయని చెప్పేసి అంటారు. బ్రహ్మయజ్ఞము, ఈ యొక్క బ్రహ్మయజ్ఞం తెలిసినటువంటి వాళ్ళకి పదార్థాలతో అవసరం లేదు. ఈ యొక్క అత్రి మహర్షి కానీ మిగిలినటువంటి వాళ్ళు ఈ యొక్క బ్రహ్మయజ్ఞాన్ని చేయటం మూలంగా వాళ్ళకి ఏ రాజు దగ్గరికి వచ్చి ఏ ఒక్క పదార్థాలని గురించి ఆయన వాళ్ళు అడగవలసిన పని లేకుండా వాళ్ళ తాలూకు ఆ ఒక దేహంలో ఉన్నటువంటి ఆత్మని ఆ యజ్ఞపురుషుడిగా తీసుకుని అందులోనే వాళ్ళు యజ్ఞం చేసి ఆ యజ్ఞ ఫలాన్ని పొంది ఆ యజ్ఞ ఫలానికి ప్రతిఫలంగా ఆ ఒక దత్తాత్రేయుడు అనేటువంటి స్వామిని వాళ్ళ పొందటం జరిగింది అనేటువంటి విషయము మర్చిపోరనేటువంటిది. ఇది తెలియలేనటువంటి వాళ్ళు రాజుల్ని ఆశ్రయించి ఈ యొక్క బాహ్యమైనటువంటి పదార్థాలని రాజుల దగ్గర నుంచి తీసుకోవటానికి వాళ్ళ దగ్గర నుంచి ధనాన్ని తీసుకుని వచ్చి ఈ యజ్ఞాల యాగాది క్రతువులు చేస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ యమధర్మరాజు
ఈ నచికేత విద్య అనేటువంటి చెప్తూ ఆయన చెప్పినటువంటిది అదే. నీవు ఈ నీ హృద్గృహలో ఉన్నటువంటి ఆత్మ అనేటువంటి అగ్నితో ఈ యొక్క హోమాన్ని, ఈ యొక్క యజ్ఞాన్ని చేసి నీవు తరించు అని చెప్పేటువంటి విషయాన్ని ఈ యమధర్మరాజు ఈ నచికేతుడికి చెప్పటం జరిగింది. కానీ ఈ మానసిక పూజకు వచ్చేటప్పటికి కూడా చాలామంది అన్నీ కూడా మానసికంగా చేసేటువంటి క్రియలో ఉంటారు. ఇది తెలియలేనటువంటి వాళ్ళు దాన్ని చాలా ఆర్భాటంగాను అట్టహాసంగాను చేస్తారు. ఇది కేరళ అనేటువంటి దాంట్లో అక్కడ తాంత్రిక పూజ అనేటువంటిది ఏంటంటే, వీళ్ళు మనసులోనే అనుకుంటూ పుష్పం సమర్పయామి అన్నప్పుడు ఆ మనస్సులో నుంచి ఈ యొక్క పంచకోశ తత్వంలో నుంచి వచ్చినటువంటి పుష్పాన్ని తీసి ఆ భగవంతుడికి సమర్పిస్తారు. ఇవి క్రియలుగా కనిపిస్తే తప్పితే ఇక్కడ ఏ విధమైన పూలు వేయటం కానీ, నైవేద్యాలు పట్టడం కానీ ఇవి ఏవి కూడా ఉండవు. కానీ నేటి కాలంలోకి వచ్చేటప్పటికి అక్కడ కూడా ఆర్భాటము అట్టహాసము జరుగుతోంది. ఈ ఆర్భాటము అట్టహాసము లేనటువంటి పూజల్ని మనం ఆస్వాదించలేకపోతున్నాం. ఈ ఆర్భాటాలంతటికీ కూడా ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఎంత డబ్బులు పెట్టి ఖర్చు అయినా కూడా వీళ్ళు ఆ వస్తువుల్ని, ఆ ద్రవ్యాల్ని తీసుకొచ్చి ఆ ద్రవ్యాలతో పూజ చేస్తేనే చేశాము, మాకు ఈ ఒక పూజ చేశాము, మాకు ఈ ఒక కోరిక తీరింది అని అనుకుంటున్నారు. కానీ ఈ యొక్క ఆత్మలో ఈ యొక్క దైవాన్ని ఏదైతే కోరికతో మనం కోరుకుని ఈ మనోపూజను మనం నిర్వర్తించామో, ఈ మనఃపూజ మూలంగా భగవంతుడు సంతసిస్తాడు అనేటువంటి విషయము గురువులైనటువంటి వాళ్ళు చెప్పవలసిన విషయం. అంతేగాని ఈ యొక్క పదార్థాలన్నీ తీసుకొచ్చి వ్యర్థంగా అన్నట్టుగాను వాటిని ఏదో బయట ఆర్భాటంగా చేసినంత మాత్రచేత వచ్చేటువంటి ఫలితం ఏమీ ఉండదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ ఇది ఈ యొక్క దీనికి వచ్చే సంఖ్యాశాస్త్రంగా చెప్పుకుని వస్తూ విరాట్ పురుషుడు ఒకడు, అక్కడి నుంచి విరాట్ పురుషుడు అనేటువంటి వాడు రెండుగా మారాడు. ప్రకృతిగా వచ్చాడు, విరాట్ పురుషుడిగా ఉన్నాడు. అక్కడి నుంచి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనేటువంటి వాళ్ళు అయ్యారు. ఆ యొక్క మహేశ్వరులు అనేటువంటి దీనికి వచ్చేబట్టి ఆ త్రిగుణాలు అనేటువంటి వాటిని ఈ యొక్క దశరథ మహారాజుకి వచ్చేటప్పటికి ఈయన భార్యలుగా చెప్పటం జరిగింది. కౌసల్య, సుమిత్ర, కైకేయి అనేటువంటి వాళ్ళు ఈ ముగ్గురు కూడా త్రిగుణాలకు సంబంధించినటువంటి వాళ్ళు. ఈ త్రిగుణాలకు సంబంధించిన వాళ్ళు కాబట్టి సత్వగుణంతో ఉన్నటువంటిది కౌసల్య, రజోగుణంతో ఉన్నటువంటిది సుమిత్ర, తమో గుణంతో ఉన్నటువంటి కైకేయి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞప్తి అంది ఉంచుకోవాలి. ఈ యొక్క రామాయణాన్ని చెప్తున్నప్పుడు ఈ యొక్క వాల్మీకి మహర్షి ఈ తత్వబోధనంతటినీ కూడా తీసుకుని చెప్తున్నటువంటిది అన్నమాట. కనుక ఈ శరీరంలో అర్ధసప్తశతములు ఉపాధులని, అవి అనంతముగా సర్వబ్రహ్మాండములు అందున్నవి కావున 350 భార్యలు ఉన్నటువంటి వాడు ఈ దశరథ మహారాజు అనేటువంటి విషయాన్ని చెప్పి, ఇక్కడ ఈయన దశరథుడికి ఉన్నటువంటి పుత్రులు ఎవరయ్యా అంటే 4 అనేటువంటిది ఈ సంఖ్యామానంగా అన్నట్టుగా 1 నుంచి ప్రారంభించి 2గా తీసుకుని 3గానేమో దశరథుడి తాలూకు భార్యలుగా తీసుకుని 4 అతని పుత్రులుగా చెప్పటం జరిగింది. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అనేటువంటివి. ఇక్కడ నుంచి అంటే ఇటువంటి రామాయణాన్ని వాల్మీకి మహర్షి రాశారు తప్పితే
దశరథుడు ఏదో పుత్రకామేష్టి యజ్ఞం చేసేస్తే ఆ పుత్రకామేష్టి యజ్ఞంలో నుంచి ఆ యజ్ఞపురుషుడి పరవాడాన్ని తీసుకొచ్చి ఇచ్చేస్తే ఈ యొక్క ముగ్గురు భార్యలకి నలుగురు కుమారులు కలిగారు అనేటువంటి కథాగమనాన్ని గురించి చెప్పలేదు. ఆయన చెప్తున్నటువంటి ఆయన భావన వేరు, మనం నేర్చుకునేటువంటి కథలు వేరు. కాబట్టి ఇటువంటి విషయాలు తెలియాలి అని అంటే మనకి చక్కనైనటువంటి ఈ యొక్క బ్రహ్మ విద్యా సాంప్రదాయం తెలిసిన గురువులు ఉంటే మాత్రమే తెలుస్తుంది తప్పితే ఎవరెవో అని చెప్పేసి ఇంత విభూతులు పిండికట్లు పెట్టేసుకుని వేషధారులలాగా ఉన్నంత మాత్రం చేత వాళ్ళని గురువులుగా నమ్ముకుని ఆ ఒక్క గుడివాడితోనూ ఆ ఒక్క మూర్ఖుడితో పాటు మనం కూడా మూర్ఖత్వంలోకి వెళ్ళిపోవటమే మిగులుతుంది తప్పితే మనకు వచ్చేటువంటి జ్ఞానం ఏమీ ఉండదు అనేటువంటి విషయాన్ని తెలుసుకుని ఆ వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో మనకి చక్కనైనటువంటి ఈ బ్రహ్మ విద్యా సాంప్రదాయం తెలిసినటువంటి గురువులు లభించి ఈ రామాయణ భారత మహాకథలలో ఉన్నటువంటి ఈ యొక్క బ్రహ్మ విద్యా సాంప్రదాయము అనేటువంటిది ఏంటో మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాము. ఆ యొక్క వెంకటనాథుడు అనుగ్రహించి మనకి అటువంటి సమయాన్ని మనకి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఆ యొక్క విషయాలను వినటానికి మనకి సరైన మార్గదర్శకుడుగా అయ్యప్ప తన నయన కాంతుల వెలుగులో మనకి సరైనటువంటి గురువులను చూపిస్తారనుకుంటూ స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప.